ఇరాన్ అమెరికా వార్ మన వంటింట్లో నిప్పు పెట్టింది. ఇప్పటికే గ్యాస్ దొరక్క అల్లాడుతున్న పబ్లిక్ కి ఇప్పుడు వంట నూనెల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. యుద్ధంతో సోయా, సన్ఫ్లవర్, పామాయిల్ దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు మార్కెట్ వర్గాలు. క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో ఇబ్బంది పడుతున్న భారత్ కి ఇప్పుడు మరో తలనొప్పి మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు, ప్రతి దాడుల ప్రభావం కేవలం ముడి చమురు, ఎల్పీజీ సరఫరానే కాక సోయా, సన్ఫ్లవర్, పామాయిల్ దిగుమతులపైన పడింది. దీంతో వంట నూనెల ధరలు భారీగా పెరుగుతున్నాయి. వంట నూనెల అవసరాల కోసం ముఖ్యంగా సన్ఫ్లవర్, పామాయిల్ ని రష్యా, యుక్రెయిన్ సహా మధ్యప్రాచ్య దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుంది భారత్. ప్రస్తుతం యుద్ధంతో అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% వాటా కలిగిన హార్ముజ్ జలసంధి నుంచి ప్రయాణించే ఓడలను ఇరాన్ అడ్డుకుంటోంది. దీంతో వంట నూనెలకు ఇబ్బందులు పడుతున్నాయి. ఆయిల్ రేటు పెరుగుతున్నారు కానీ ముందు ప్రభుత్వం తీసుకోవాలి చర్యలు దీని మీద. ఎందుకు పెరుగుతుంది, ఎందుకు బయట సిచ్యువేషన్స్ని ఇక్కడ సిచ్యువేషన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్రజల సామాన్యుడి మీద ఎక్కువ పడుతుంది ప్రెజర్.